చాలా మంది ఇప్పుడు జరుగుతున్న సేల్లో ఏ ల్యాప్టాప్ కొనుక్కోవాలని మెసేజ్ చేస్తున్నారు. ఇప్పుడే కాలేజ్ స్టార్ట్ అయ్యాయి, కాలేజ్ వాళ్ళ కోసం, స్టూడెంట్స్ కోసం ఏ ల్యాప్టాప్, మీరు బేసిక్ ఎంట్రీలో ఏ ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు మీ దగ్గర తక్కువ మనీ ఉంటే. ఇంకా గేమింగ్ ల్యాప్టాప్స్, ఎడిటింగ్ ల్యాప్టాప్స్, వీటన్ని రోజుగా డిస్కస్ చేద్దాం. ఒక రోజు అంతా కూర్చొని బెస్ట్ పిక్స్ అని తీసి పెట్టారు. ప్రతి ప్రైస్ రేంజ్ లో 1 లేదా 2 చెప్తా అంతే. ఎక్కువ ల్యాప్టాప్స్ ఫ్లిప్కార్ట్ నుంచి ఉన్నాయి, అమెజాన్ నుంచి 3 ల్యాప్టాప్స్ దొరికాయి. ఆ 3 ల్యాప్టాప్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్ లో ఉన్నవన్నీ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి, చెక్ చేయండి, ఓకేనా? అండ్ ఆల్సో కొంచెం క్లియర్ గా వినండి, ఎందుకంటే మొబైల్స్ లాగా కాదు ల్యాప్టాప్స్. ఇక్కడ ప్రాసెసర్లు చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, కానీ చాలా చేంజ్ అయిపోద్ది పర్ఫార్మెన్స్. అండ్ ముందుగా మీరు దేనికోసం ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటున్నారో అది ఫిక్స్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసర్ లోనే 4 టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయి. లాస్ట్ లో U అని వస్తుంది, P అని వస్తుంది, H అని వస్తుంది, HX అని వస్తుంది. ముందు ఎలాంటి నెంబర్ అన్నా ఉండండి, అది పక్కన తీసేస్తే లాస్ట్ లో U అని వచ్చింది అనుకోండి, చాలా బేసిక్. అది మీరు నార్మల్ బ్రౌజింగ్ కి ల్యాప్టాప్ ఉంది మన దగ్గర, ఏమన్నా వర్డ్ డాక్యుమెంట్స్, ఎక్సెల్ ఇలాంటి ఎడిట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇంకా P విషయానికి వస్తే కొంచెం జనరిక్, ఈ ఎక్సెల్ బ్రౌజింగ్ అన్ని చేసుకోవచ్చు, కొంచెం లైట్ గా కోడింగ్ చేసుకోవచ్చు, ఎక్కువ కూడా చేసుకోలేము. కొన్ని యాప్స్ సపోర్ట్ చేయకపోవచ్చు, కూడా రన్ చేసే అంత కెపాసిటీ లేకపోవచ్చు ఆ P అనే ప్రాసెసర్. ఇంకా H అని ఉంది కదా, H అంటే కొంచెం హై పర్ఫార్మెన్స్ అని అర్థం. దీంట్లో మీరు బేసిక్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, అండ్ గేమ్స్ ఆడాలంటే విడిగా గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా కోడింగ్, AML టాస్క్లు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు ఆ H సిరీస్ లో. HX అంటే ఇంకా టాప్, మీరు ఆ HX లో తీసుకుంటే ఏదైనా చేసుకోవచ్చు. అది ల్యాప్టాప్స్ వరకే పరిమితం, ఓకేనా? మీరు పీసీని ల్యాప్టాప్ తో ఎప్పుడు పోల్చలేము. పీసీలో గేమ్ ఆడినంత బాగా ల్యాప్టాప్ లో ఆడుకోలేము, పీసీలో ఎడిట్ చేసినంత బాగా మనం ల్యాప్టాప్ లో ఎడిట్ చేయలేము. పీసీ పర్ఫార్మెన్స్ పీసీదే, ఎందుకంటే దాంట్లో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి, దీంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్, ఓకేనా? సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఆ లాస్ట్ లో ఆల్ఫాబెట్ చూడండి, మీరు చేసే పని బట్టి తీసుకోండి. నేను ఏదో సజెస్ట్ చేయడం కాదు ల్యాప్టాప్ ని, ఇలాంటి కొన్ని టిప్స్ చెప్పినా మీకు యూజ్ అవుతుందనే చెప్తున్నాను. అండ్ ఇంకా మొబైల్ ప్రైస్లు ఎలా పెరిగాయో ల్యాప్టాప్ ప్రైస్లు అంతకన్నా దారుణంగా పెరుగుతాయి. అప్పుడప్పుడు ఆఫర్లో కొన్ని వస్తున్నాయి, వచ్చినట్టు మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తా ఉన్నాం. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఎప్పుడైనా ఆఫర్స్ వస్తే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా మనం మొదలు పెట్టేద్దాం వీడియోని. ఫస్ట్ ల్యాప్టాప్, ఇది ఎంట్రీ ల్యాప్టాప్. నన్ను అడిగితే ఇంతకన్నా తక్కువలో మీరు ల్యాప్టాప్ కొన్నా వేస్ట్, దీనికన్నా మంచి టాబ్లెట్ కొనుక్కోవచ్చు మీరు. సో మీరు ఎంటర్ అవుదాం అనుకుంటే ఈ ల్యాప్టాప్ తో ఎంటర్ అవ్వండి, ఇది నా సజెషన్. Acer Aspire 3 అని ఉంటుంది, AMD Ryzen 3 ప్రాసెసర్ తో వస్తుంది, 733A0 ప్రాసెసర్, 8GB ర్యామ్ తో వస్తుంది, 256GB SSD ఉంటుంది. అండ్ మీకు MS ఆఫీస్ కూడా ఇస్తారు, అది మెయిన్. ఇక్కడ ఈ ప్రైస్ లో MS ఆఫీస్ వస్తుంది, బేసిక్ MS ఆఫీస్, ఇది యూజ్ అవుద్ది. దీని ప్రైస్ అయితే నార్మల్ గా ఒక 39,000 ఉంది, వాడు ఒక 1000 1500 అలా ఆఫర్ ఇస్తున్నాడు, మీరు ఇక్కడ చూడొచ్చు. దాంతో మీకు 37,500 అలా వస్తుంది. సో ఇది బేసిక్ ఎంట్రీ ల్యాప్టాప్. 37,500 కి మీరు ఈ ల్యాప్టాప్ తీసుకోవచ్చు. మేము ఇంకా కొంచెం ఎక్కువ పెడతామంటే ఇక్కడ మీకు మంచి బ్రాండ్ లోనే వస్తుంది ల్యాప్టాప్. HP లో HP 15 అని i3 14th gen ల్యాప్టాప్. ఇది Intel Core 3 తో 100U ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 8GB ప్లస్ 512GB SSD తో వస్తుంది. దీంట్లో కూడా MS ఆఫీస్ ఉంటుంది మీకు. మామూలుగా ఇది చెప్పాలంటే ఇంతకుముందు కొంచెం తక్కువ ప్రైజే ఉంది, ఇప్పుడే కొంచెం పెరిగింది. ఇక్కడ చార్ట్ కూడా చూడొచ్చు, ఇంతకుముందు 41,000 మీకు ఆఫర్ లో 39,000 అలా వచ్చేసేది, ఇప్పుడు కొంచెం పెంచి 46,000 అలా తీసుకెళ్లారు. ప్రెసెంట్ ఇప్పుడు మీకు ఆఫర్ లో ఇది 46,000 కి వస్తుంది. నార్మల్ ప్రైస్ 49,000 ఉంటుంది, 46,000 కి వస్తుంది. మీరు ఇక్కడ కార్డ్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, మనీ సేవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కార్డ్స్ యూజ్ చేయాలి. మీ దగ్గర లేకపోయినా పక్కన వాళ్ళ దగ్గర తీసుకోండి. అక్కడ 46,000 లో మాకు బ్రాండెడ్ ల్యాప్టాప్ కావాలి HP లో అన్నోళ్ళు తీసుకోవచ్చు. కొంచెం మీరు బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుంటే 44,000 కి వస్తుంది. ఇది అసూస్ నుంచి అసూస్ ఎక్స్పర్ట్ బుక్ P1 i3 13th gen తో వస్తుంది. Intel Core 3 Gen 100U ప్రాసెసర్ ఉంటుంది. ఇక్కడ మీకు 8GB ప్లస్ 512GB SSD తో వస్తుంది, MS ఆఫీస్ కూడా ఉంటుంది. ఇది మీకు కరెక్ట్ గా 44,000 కి వస్తుంది. ఇప్పుడు 44,700 అలా 5,000 ఆఫర్ ఇస్తున్నారు, నార్మల్ ప్రైస్ 50,000. సో చాలా మంచి ప్రైస్ కి ఇది అసూస్ నుంచి. మీ దగ్గర 45,000 అలా ఉందనుకోండి, దీన్ని తీసుకోవచ్చు. ఈ అసూస్ Acer కాదు, మాకు మంచి బ్రాండెడ్ ల్యాప్టాప్ కావాలి, ఖచ్చితంగా మేము ల్యాప్టాప్ బ్రాండెడ్ కొనాలనుకోని కొంతమంది ఉంటారు. వాళ్ళకైతే 2 ల్యాప్టాప్స్ చెప్తాను, ఒకటి HP నుంచి, ఒక డెల్ నుంచి. సేమ్ ప్రాసెసర్, ఇక్కడ ఏదైతే 100U ప్రాసెసర్ ఉందో ఇవి కూడా సేమ్ ప్రాసెసర్ తో వస్తున్నాయి. ఫస్ట్ ఇది HP 15 i3 14th gen Intel Core 100U ప్రాసెసర్ సేమ్. ఇది మీకు ఒక 1,000-1,500 ఎక్స్ట్రా పెడితే ఇది వస్తుంది, ఓకేనా? 140 రూపీస్. దీనికి కూడా MS ఆఫీస్ సపోర్ట్ ఉంటుంది. మీకు సేమ్ ల్యాప్టాప్, కానీ కీబోర్డ్ లైటింగ్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. కీబోర్డ్ లైటింగ్ అయితే లేదు దీనికి. 46,000 దగ్గర మీరు కానీ బ్రాండెడ్ లో ల్యాప్టాప్ చూస్తుంటే మంచి ల్యాప్టాప్. అండ్ అలానే డెల్ లో కూడా సేమ్ ప్రాసెసర్, ఇందాక చెప్పినట్టే i3 14th gen Intel Core 3 100U ప్రాసెసర్. ఇది కూడా 44,000 అలా వస్తుంది. HP కన్నా కొంచెం 1,000 తక్కువే ఉంది. దీనికి కూడా MS ఆఫీస్ వస్తుంది అండ్ 1.6 kg వెయిట్ తో వస్తుంది. దీనికి కూడా బ్లాక్ లైట్ కీబోర్డ్ అయితే ఉండదు, మీ కీబోర్డ్ లైటింగ్ అయితే రాదు దీనికి కూడా, ఎందుకంటే వీళ్ళు బ్రాండ్ అని చెప్పి మనకి ఇక్కడ కొంచెం ఏదో కాస్ట్ కటింగ్ ఉంటుంది, అందులో ఏదో కాస్ట్ కటింగ్. మీరు 44,000 అలా తీసుకోవచ్చు, ఆఫర్ అప్లై చేయాలి, ఓకేనా? ఇక్కడ చూడొచ్చు మీరు 4,200 ICICI క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్ వస్తుంది, దీన్ని అప్లై చేయండి. ఇక్కడ మాకు బ్రాండ్ తో అవసరం లేదు, చాలా మంచి ల్యాప్టాప్ చెప్పు బ్రో అంటే ఇప్పుడు నేను చెప్పే ల్యాప్టాప్ ద బెస్ట్ ల్యాప్టాప్ ఆ ప్రైస్ రేంజ్ లో. మీకు బ్రాండ్లు ఇవన్నీ మీరు పక్క తీస్తే దీనికన్నా మించిన ల్యాప్టాప్ ఇక్కడ లేదు. చూడండి, మోటో బుక్ 60 అని ఉంటుంది, 2.8K OLED డిస్ప్లే. ఈ ప్రైస్ రేంజ్ లో 2.8K OLED డిస్ప్లే తో వస్తుంది. అండ్ H సిరీస్ ప్రాసెసర్, Intel Core 5 సిరీస్ 210H ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ స్టార్టింగ్ మీకు 16GB ర్యామ్ తో 512GB SSD తో వస్తుంది. చాలా థిన్ గా ఉంటుంది ల్యాప్టాప్, మెటల్ బిల్డ్ తో వస్తుంది. మీకు బెస్ట్, అన్నిట్లో బెస్ట్ ఇది. కరెక్ట్ గా మీకు 51,990 కి వస్తుంది, అంటే 52,000 కి. అక్కడ దీని మించిన ల్యాప్టాప్ అయితే ఇంకోటి లేదు. అండ్ కొంతమంది మోటరోలా ఎలాగా ఏమన్నా అయితే అంటారేమో,
లెనోవో సర్వీస్ సెంటర్లు ఉన్నాయి కదా, మీరు అక్కడికి వెళ్ళే సర్వీస్ చేసుకోవచ్చు. మోటరోలా లెనోవో ఇద్దరు ఒకటే, తెలియని వాళ్ళే చెప్తాను, వాళ్ళ సబ్ బ్రాండ్ లోనే ఇవి రిలీజ్ చేస్తారు. ఈవెన్ మీరు మోటరోలా మొబైల్స్ అంటారు కదా, అవి లెనోవో వాడిది. సో వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకటే. మీరు ఏవైతే లెనోవో సర్వీస్ సెంటర్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఈ మోటరోలా కూడా రిపేర్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే మాకు బ్రాండ్ తో పని లేదు, కానీ బెస్ట్ ల్యాప్టాప్ కావాలంటే 52,000 పెట్టి తీసేసుకోండి, ఏం ఆలోచించండి. చాలా మంచి ప్రాసెసర్, చాలా మంచి డిస్ప్లే. మీరు ఈ డిస్ప్లే వేరే దాంట్లో కొనాలంటే వేరే బ్రాండ్స్ లో 80,000 70,000 పెట్టాలి, ఇక్కడ మీకు 50,000 కే వస్తాయి. సో అది విషయం. ఇంకా మీకు బ్రాండ్ లోనే కావాలి అంటే ఇక్కడే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 ఉంటుంది. ఇది కూడా మెటల్ బాడీతో వస్తుంది, చాలా స్లిమ్ గా చాలా బాగుంటుంది ల్యాప్టాప్. ఇది కానీ మోటరోలా అంత పవర్ఫుల్ కాదు, మీరు ఇక్కడ చూస్తేనే అర్థమైపోద్ది. అది హెచ్ సిరీస్ ప్రాసెసర్ తో వస్తే, ఇది యూ సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. చూడండి, i5 13 Gen 1335 యూ సిరీస్ ప్రాసెసర్. ఇది మీకు 8GB 512GB తో వస్తుంది. MS ఆఫీస్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. కొంచెం లైట్ వెయిట్ గా సామ్సంగ్ నుంచి రెప్యూటెడ్ బ్రాండ్ నుంచి ల్యాప్టాప్ కావాలంటే దీన్ని కూడా తీసుకోవచ్చు. 52,000 సేమ్ మీకు మోటరోలా ల్యాప్టాప్ ప్రైస్ ఇది కూడా ఉంటుంది, 52,000 కి వస్తుంది. కానీ దాని అంత పవర్ఫుల్ కాదు, కానీ చాలా స్లిమ్ గా బాగుంటుంది ల్యాప్టాప్. దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రైస్ రేంజ్. ఇదే ల్యాప్టాప్ మీరు కానీ అమెజాన్ లో చూసారనుకోండి 70,000 అంతుంది. సో అమెజాన్ లో చాలా అసలు ప్రైస్లు ఎక్కువ ఉన్నాయి. అసలు అమెజాన్ వాడు ఏందో అలా తయారయ్యాడు. ఇప్పుడు మంచి ప్రోడక్ట్స్ పెడితే ఎక్కువ కొంటారు వాడి దగ్గర. ఫ్లిప్కార్ట్ లో డెలివరీ చండాలంగా ఉంటుంది, కానీ తప్పట్లా దీంట్లోనే రికమెండ్ చేయాల్సి వస్తుంది. మంచి ప్రైస్ లో ఉన్నాయి. ఈ మధ్య అమెజాన్ లో ఏం ఉండట్లేదు సరిగ్గా, సో ల్యాగ్ అవుతుంది అమెజాన్ ఇండియా మాత్రం. మీరైతే ఇది ఫ్లిప్కార్ట్ లో కొనుక్కోవచ్చు, మంచిది. అన్ని ట్యాగ్ ప్రొడక్ట్స్ లో చెక్ చేయండి, ఓకేనా? లేదా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. మెయిన్ గా ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ మాత్రం అమెజాన్ నుంచి ఇది బేసిక్ ఏఐ మేము టాస్కులు చేస్తాం అలాంటి వాళ్ళకి ల్యాప్టాప్. అమెజాన్ లో అసూస్ వివో బుక్ 14 అని ఉంటుంది. ఇది AMD Ryzen AI 5300 ప్రాసెసర్ తో వస్తుంది. వీళ్ళు జస్ట్ ఏఐ అని మెన్షన్ చేసి మార్కెటింగ్ చేయడానికి కాదు, మంచి ప్రాసెసర్ ఇది. ఈవెన్ మీరు ఏఐ టాస్కులు కూడా యూస్ చేసుకోవచ్చు. కోపైలట్ ప్లస్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మెయిన్లీ మీరు ఇక్కడ కానీ చూసారనుకోండి, ఇంటెల్ AI బూస్ట్ NPU అప్ టు 50 టాప్స్ వరకు మీకు మంచి ఏఐ టాస్కులు ఇలాంటివి చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఎంట్రీ పాయింట్ నేను చెప్పేది, ఏఐ టాస్కులు చేసుకోవడానికి ఎంట్రీ ల్యాప్టాప్ ఇది. స్టూడెంట్స్ కానీ చూస్తుంటే మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ AML ప్రాజెక్ట్స్ ఇలాంటి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి నాకు ఎంట్రీలో కావాలంటే ఇదే ల్యాప్టాప్. దీని ముందు అన్ని మీకు పెద్దగా వర్క్ అవ్వ, మోటరోలా వర్క్ అవ్వచ్చు, కానీ ఇది కొంచెం బెటర్. ఇది ప్రెసెంట్ ప్రైస్ 63,000 ఉంది. 9,000 ఆఫర్ ఇస్తున్నాడు. SBI క్రెడిట్ కార్డ్ మీద అండ్ యాక్సిస్ మీద కూడా ఉంటుంది. 54,000 కి వస్తుంది, ఓకేనా? 54,000 కి అసూస్ లాంటి బ్రాండ్ లో కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా మనం 60,000 నుంచి వస్తే ఇక్కడ అన్ని హెచ్ సిరీస్ ప్రాసెసర్లే తీసుకోవాలి, యూ అనే ప్రాసెసర్ తీసుకోకూడదు. ఇంకా అది 50,000 అండర్ లోనే మీరు మంచి బ్రాండ్ అయినా ఏదైనా ఇంకా బ్రాండ్ లో కూడా హెచ్ సిరీస్ ప్రాసెసర్ చూడడానికి ట్రై చేయాలి. ఇక్కడ దాంట్లో ఫస్ట్ ల్యాప్టాప్ అసూస్ నుంచి అసూస్ వివో బుక్ S14 2025 మోడల్. ఇది i5 14 Gen తో వస్తుంది. అండ్ MS ఆఫీస్ ఉంటుంది బేసిక్ ది. బ్యాక్లైట్ కీబోర్డ్ కూడా ఉంటుంది. ఇంటెల్ కోర్ 5 210H ప్రాసెసర్ తో వస్తుంది. బేస్ 16GB ర్యామ్ తో 512GB SSD తో వస్తుంది. మీకు ఈ ల్యాప్టాప్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ కానీ ప్రైస్ చూసారనుకోండి 65,000 ఉంది ప్రస్తుతానికి. 5,000 మీకు SBI క్రెడిట్ కార్డ్ మీద, యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మీద, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC అన్నిటి మీద ఇచ్చేస్తున్నాడు. సో మీకు 60,000 61,000 వస్తుంది. 61,000 దగ్గర మంచి ల్యాప్టాప్. దానికన్నా మంచి ల్యాప్టాప్ ఇదే ప్రైస్ రేంజ్ లో మళ్ళీ మోటరోలా నుంచి వస్తుంది. మోటరోలా మోటో బుక్ 60 Pro. ఇందాక నేను చెప్పింది 60, ఇది 60 Pro. కరెక్ట్గా 61,000 వస్తుంది. ఒక 10,000 ఎక్కువ ఉంటుంది 60కి 60 Pro కి. ఆ 10,000 వర్త్. ప్రాసెసర్ మెయిన్ గా మీకు సేమ్ డిస్ప్లే తోనే వస్తుంది, 2.8K OLED డిస్ప్లే. ఇక్కడ అల్ట్రా 5 220H ప్రాసెసర్ తో వస్తుంది. మోటో బుక్ 60 వచ్చేటప్పటికి 210H ప్రాసెసర్. మోటో బుక్ 60 Pro వచ్చేటప్పటికి 225H ప్రాసెసర్. ఇంకా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. అండ్ 16GB ర్యామ్, 512GB SSD, ఇంకా బ్యాక్లైట్ కీబోర్డ్, MS ఆఫీస్ అన్ని ఉంటాయి. కానీ మోటో బుక్ 60 Pro కొనుక్కునే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు 2 రిలీజ్ చేశారు మోటో బుక్ 60 Pro లో. ఒకటి 2.8K డిస్ప్లే తో రిలీజ్ చేశారు, ఇంకోటి వచ్చేటప్పటికి WX GA OLED డిస్ప్లే అని. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ప్రైస్ చూడండి 56,000 ఉంది ఆఫర్ లో. మీకు సేమ్ ఇదే 60,000 ఉంది, అంటే జస్ట్ ఒక 4,000. మీరు 4,000 పెట్టుకుంటే 2.8K డిస్ప్లే వస్తుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే తీసుకోవద్దు, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మోటో బుక్ 60 Pro అనుకోవటం చాలా వస్తాయి కదా, అక్కడ ఈ ల్యాప్టాప్ అని పెట్టేస్తారు. ఇది చూసుకోండి, ఓకేనా? మెయిన్ గా 2.8K డిస్ప్లే ఒకటి ఉంటుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఒకటి ఉంటుంది. 2.8K డిస్ప్లే తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? మీకు ఈ మోటో ల్యాప్టాప్స్ ఏ వర్క్ కి సపోర్ట్ చేస్తాయి, అండ్ ఎడిటింగ్, బేసిక్ ఎడిటింగ్ అవి కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మంచి డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మీకు కలర్ యాక్యురసీ చాలా బాగుంటుంది. లేదు మేము ఎడిటింగ్ ఇలాంటివి చేసుకోవాలి, ఇంకొంచెం మంచి ల్యాప్టాప్ మంచి బ్రాండ్ లో చెప్పంటే ఇక్కడ అసూస్ లో ఉంటుంది. వీళ్ళు ఈ ల్యాప్టాప్ క్రియేటర్స్ కోసం రిలీజ్ చేశారు. మీకు బేసిక్ ఎంట్రీ ల్యాప్టాప్ ఇది, ఓకేనా? క్రియేటర్స్ కోసం ఎంట్రీ ల్యాప్టాప్. ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది కూడా హెచ్ సిరీసే. 16GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD తో. OLED డిస్ప్లే ఇది. ఇది ఫుల్ HD డిస్ప్లే. అక్కడ మీకు మోటరోలాలో 2.8K వచ్చినా ఇది ఫుల్ HD తో వస్తుంది ఈ ప్రైస్ రేంజ్ లో. బ్యాక్లైట్ కీబోర్డ్ అండ్ MS ఆఫీస్ 365 అన్ని ఉంటాయి. ఇంకా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ప్రెసెంట్ ప్రైస్ అయితే ఇది 69,000 ఉంది. దీని మీద కూడా 9,000 దాకా ఆఫర్ ఇస్తున్నారు. మీకు 59,000 60,000 దగ్గర ఈ ల్యాప్టాప్ వస్తుంది. ఇంకా మీరు యాపిల్ లో తీసుకోవాలి, నేను మ్యాక్ బుక్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఎంట్రీగా ఇది తీసుకోండి. మ్యాక్ బుక్ నియో. దీంట్లో A18 Pro చిప్ యూస్ చేశాడు. A18 Pro చిప్ యూస్ చేసినా కానీ ఇదేంటంటే iPhone 16 Pro ఉంది కదా, దాంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ దీని ల్యాప్టాప్ లో తీసుకొచ్చారు. నేను దీన్ని చెక్ చేశాను, అసలు ఎంత ఫాస్ట్ గా ఉండిందో. మీరు బేసిక్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. 4K కూడా నేను ఎక్కువ పెట్టను టైం లైన్ లో, జస్ట్ లేయర్స్, కొన్ని లేయర్స్ పెట్టి వాడతాను. బేసిక్ ఎడిటింగ్ అంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ల్యాప్టాప్. అండ్ మెయిన్ గా ఛార్జింగ్ మీరు 8 to 10 hours
అవర్స్ వస్తుంది ఛార్జింగ్. అసలు ఇప్పుడు చెప్పిన విండోస్ ల్యాప్టాప్స్ ఏవి అంత రావు, మహా అంటే మీకు 5 అవర్స్. ఇంకా నేను నెక్స్ట్ చెప్పే గేమింగ్ ల్యాప్టాప్స్ ఇలాంటివి అయితే 3 అవర్స్ మీరు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకుని యూజ్ చేయాలి. గేమింగ్ ల్యాప్టాప్స్ అంటే రావు ఛార్జింగ్. ఆ విండోస్ లో ఎప్పుడు ఆ ప్రాబ్లం ఉంటుంది. కానీ మ్యాక్ లో మెయిన్ వాళ్ళు సాల్వ్ చేసింది ఫస్ట్ బ్యాటరీ. ఈవెన్ నేను యూజ్ చేసేది కూడా మ్యాక్ బుక్. ఇది M1 Pro, ఎప్పటిదో M1 Pro, M5 కూడా వచ్చేసింది ఇప్పుడు. స్టిల్ అసలు నాకు ఎలాంటి ల్యాగ్ ఏది ఉండదు. అర్థం చేసుకోండి, అంత బాగుంది ల్యాప్టాప్. మ్యాక్ బుక్ అంటే మ్యాక్ బుక్. నేను సింపుల్ గా చెప్పాలంటే మీరు కొంచెం క్రియేటివ్ జాబ్ చేయాలి, ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మళ్ళీ మీరు గేమ్స్ ఇలాంటివి ఆడలేరు. ఏ మ్యాక్ బుక్ గేమింగ్ కి సరిపోదు. ఓకే, ప్రెసెంట్ దీని ప్రైస్ 70,000 ఉంది. మామూలుగా ఇది 60,000 ఉండేది రిలీజ్ చేసింది వాళ్ళు. ఒక 10,000 ఆఫర్ ఇచ్చి మనకు 50,000 కి వచ్చేసేది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రైజులు పెంచేసారు యాపిల్ వాళ్ళు, చెప్పా కదా. ఇప్పుడు ఇది 80,000 కి వెళ్ళిపోయింది. 10,000 ఆఫర్ ఇస్తాడు, మీకు 70,000 కి అలా వస్తుంది. ఈవెన్ మీరు యాపిల్ వెబ్సైట్ లో చెక్ చేసినా అంతే ఉంది చూడండి. విత్ ఎడ్యుకేషన్ సేవింగ్స్ తో 70,000 కి వస్తుంది. ఇప్పుడు మీకు ఫ్లిప్కార్ట్ లో కూడా సేమ్ ప్రైస్ ఉంది, ఇంకా 68 కి వస్తుంది. సో ఫ్లిప్కార్ట్ లో కొనుక్కోవడం బెటర్. ఇంకా చూస్తామండి ఏమైనా ఆఫర్స్ వస్తే, ఇంకా మంచి ప్రైస్ కి వస్తే మంచిదే. బయట స్టోర్స్ లో కూడా చెక్ చేయండి, అక్కడ కూడా మీకు ఆఫర్స్ రావచ్చు. నెక్స్ట్ అదే ప్రైస్ రేంజ్ లో ఇంకా మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే సామ్సంగ్ నుంచి కొనుక్కోవచ్చు మీరు. సామ్సంగ్ గెలాక్సీ బుక్ 5 అని ఉంటుంది. ఇది ఏ టాస్క్ ఇలాంటివి కూడా చేస్తుంది, కాకపోతే యూ సిరీస్ ప్రాసెసర్, కానీ పవర్ఫుల్ ప్రాసెసర్. యూ సిరీస్ లోనే 16 GB తో స్టార్ట్ అవుద్ది. 512 GB SSD, చాలా లైట్ వెయిట్ గా MS ఆఫీస్ అన్ని వచ్చేస్తాయి. మీరు ఏ టాస్కులు చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు, కానీ హెవీ చేసుకోలేరు, గుర్తుపెట్టుకోండి. మామూలుగా 77,000 ఉంటుంది, 71,000 అలా వస్తుంది. మామూలుగా ఈ ప్రైస్ రేంజ్ లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నట్టు వచ్చేస్తాయి. సో మనం అవి తీసుకోవడం బెటర్, కానీ కొంచెం బ్రాండెడ్ లో చూడడానికి చాలా బాగుండాలి అనుకుంటే ఈ సామ్సంగ్ బుక్ 5 కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి పవర్ఫుల్ అండ్ గేమింగ్ ల్యాప్టాప్స్, ఎడిటింగ్ ల్యాప్టాప్స్ చూద్దాం. బేసిక్ ఎంట్రీ అవ్వాలన్నా కానీ 65,000 ఉండాలి. మీరు గేమింగ్ కోసం అయినా, ఎడిటింగ్ కోసం అయినా, లేకపోతే దానికన్నా తక్కువ తీసుకుంటే వేస్ట్ ల్యాప్టాప్స్. మెయిన్ గా గేమింగ్ కి, ఎడిటింగ్ కి చెప్తాను. సో ఫస్ట్ ల్యాప్టాప్ అయితే నేను సజెస్ట్ చేసేది ఇక్కడ Asus TUF Gaming A15 అని ఉంటుంది. 2026 మోడల్ ఇది. AMD Ryzen 7 ప్రాసెసర్ తో వస్తుంది. 16 GB RAM, 512 GB SSD ఉంటుంది. RTX 3050 ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటుంది. దీని ప్రైస్ 70,000, 71,000 ఉంది. మీకు ఆఫర్ లో 5,000 ఆఫర్ అలా ఇస్తున్నారు. ఇక్కడ ఇంకో 2,000 కూపన్ ఇస్తున్నారు. మీకు 64,000 కి వస్తుంది ఈ ల్యాప్టాప్. 64,000 ఎంట్రీ. మీరు ఏమన్నా మంచి టాస్కులు, క్రియేటివ్ వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ ల్యాప్టాప్ మాత్రం ఎంట్రీ ల్యాప్టాప్ గా పెట్టుకోండి. ఇంకొంచెం పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలి అనుకుంటే ఇంతకు ముందు చెప్పిన దానికన్నా ఇది కొంచెం పవర్ఫుల్ ల్యాప్టాప్. ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్ తో 210H సిరీస్ తో వస్తుంది. ఇది ఏసర్ ఆస్పైర్ 7 ల్యాప్టాప్, i7 ల్యాప్టాప్. ఇది 16 GB RAM తో 512 GB SSD తో. దీంట్లో కూడా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ 3050 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. సేమ్ దాంట్లో దీంట్లో ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్. 76,000 నార్మల్ ప్రైస్. మీరు ఆఫర్ కానీ అప్లై చేశారనుకోండి 70,000 కి వస్తుంది. మంచి ల్యాప్టాప్ తీసుకోవచ్చు. ఇంకొంచెం మేము ఎక్కువ పెట్టుకోగలం అన్న వాళ్ళకి Lenovo నుంచి LOQ సిరీస్ వస్తుంది. ఇది i5 కానీ 12 Gen తో. ప్రాసెసర్ మాత్రం చాలా మంచి ప్రాసెసర్, HX ప్రాసెసర్ తో వస్తుంది. 12450 HX సిరీస్. HX సిరీస్ అని ఆల్రెడీ చెప్పాను మీకు, చాలా పవర్ఫుల్ సిరీస్. సో ఇది బేసిక్ ఎంట్రీ. మీకు పవర్ఫుల్ సిరీస్ కావాలి అంటే 6 GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది అండ్ RTX 3050. దీని నార్మల్ ప్రైస్ 85,000 ఉంది. మీరు 80,300 అలా తీసుకోవచ్చు. మీకు ఎలాంటి టాస్క్లు అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ గేమింగ్, ఎడిటింగ్, ఏ టాస్క్లు ప్రతి ఒక్కటి. అదే LOQ లో మేము ఇంకా కొంచెం ఎక్కువ పెట్టగలం అంటే 80,000 కి వచ్చేసారు. ఇంత ముందు చెప్పిన ల్యాప్టాప్ 80,000. ఇప్పుడు 88,000, 89,000 పెట్టగలం అనుకుంటే ఇందాక నేను 12th Gen సిరీస్ చెప్పాను. ఇప్పుడు చెప్పేది 13th Gen. సేమ్ ఇంటెల్ LOQ i5 13th Gen ఇది. ఓకేనా? అండ్ HX ప్రాసెసర్. ఇంతకు ముందు చెప్పింది 12450 HX ప్రాసెసర్ అయితే ఇది 1350 HX ప్రాసెసర్. సేమ్ కొంచెం పవర్ఫుల్ ది. అండ్ గేమింగ్ కి కూడా చాలా బాగా పనికి వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది డిస్ప్లే కి. MS ఆఫీస్ మీరు ఎలాంటి క్రియేటివ్ వర్క్స్ అయినా చేసుకోవచ్చు. మామూలుగా 93,500 లో ఉంది, 88,000, 89,000 పడుతుంది. ఓకేనా? దీనికన్నా ఇంకో 2,000 ఎక్కువ పెట్టినారు అనుకోండి, ఈ Lenovo అంతా పక్కన పెట్టేసి 90,000 దాకా నేను పెట్టగలను అనుకున్న వాళ్ళకి 14th Gen లోనే వస్తుంది. HP బ్రాండ్ నుంచి HP Victus ఇంటెల్ i5 14th Gen 14450 HX ప్రాసెసర్. ఇంకా పవర్ఫుల్ ఇది. 24 GB RAM తో వస్తుంది. బేసే 24 GB RAM తో స్టార్ట్ అవుతుంది. 512 GB SSD. ఇంకా RTX 4050 ప్రాసెసర్. సో 4 సిరీస్ కి వచ్చేసాం. గ్రాఫిక్ కార్డ్ కూడా మీకు 91,000 కి వస్తుంది. చాలా మంచి ల్యాప్టాప్, ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు 1 lakh లోకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ మారుతుంది. ఇందాక చెప్పింది 4050 గ్రాఫిక్ కార్డ్, ఇప్పుడు నేను చెప్పేది 5050 గ్రాఫిక్ కార్డ్. సో ఇది ఇంకా పవర్ఫుల్. అది 512 GB SSD తో వస్తే ఇది 1 TB SSD తో వస్తుంది. 24 GB RAM ఉంటుంది సేమ్. ఇది Ryzen 7 ప్రాసెసర్, చాలా పవర్ఫుల్. ఇది దానికన్నా పవర్ఫుల్. ఇదైతే మీకు 1,12,000 పడుతుంది. ఇవన్నీ ఎవరైతే క్రియేటివ్ వర్క్ చేయాలో వాళ్ళకి చెప్తున్నాను. మీరు స్టూడెంట్స్, మీరు కూడా క్రియేటివ్ వర్క్, నా దగ్గర మనీ ఉంది, నేను కొంచెం ఎడిటింగ్ ఇలాంటివి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఇవన్నీ మనీ ఉంటే ఆలోచించిన అవసరం లేదు, ఎంతనా పెట్టచ్చు ల్యాప్టాప్స్ కి. అలాంటి కోవలోకి వస్తాయి ఇవన్నీ. అండ్ అక్కడే HP లోనే ఇంకోటి కూడా చెప్తా. ఇది HyperX ది, HP HyperX Omega. వీళ్ళు కొంచెం ఇంకా పవర్ఫుల్ గా తెద్దాం ల్యాప్టాప్స్ ని విక్టస్ నుంచి అని చెప్పి తీసుకొస్తున్నారు. 14650 HX ఉంటుంది సిరీస్. 24 GB RAM తో వస్తుంది. 1 TB SSD ఉంటుంది. అండ్ RTX 5050 గ్రాఫిక్ కార్డ్ తో వస్తుంది. ఇది కూడా చాలా పవర్ఫుల్. 1,30,000 పెట్టుకుంటే నన్ను అడిగితే ఈ ప్రైజ్ లో మ్యాక్ బుక్స్ వచ్చేస్తాయి, కానీ పెట్టుకోవచ్చు మాకు విండోస్ ల్యాప్టాప్ కావాలంటే. ఫైనల్ ఇది మీకు 1,00,000 పైన ఇంకా ఫైనల్ ల్యాప్టాప్ Lenovo LOQ i7 14th Gen ల్యాప్టాప్. ఓకేనా? మెయిన్ గా గ్రాఫిక్ కార్డ్ దీంట్లో NVIDIA RTX 5060 గ్రాఫిక్ కార్డు, 8 GB గ్రాఫిక్ కార్డు. ఎలాంటి టాస్క్ అయినా చేస్తుంది. గేమింగ్ అంటారా చేస్తుంది, ఎడిటింగ్ అంటారా చేస్తుంది, AML టాస్క్ లా చేస్తుంది, ప్రతి ఒక్కటి చేస్తుంది. కానీ ప్రైస్ ఎక్కువ 1,53,000 ఉంది. మీకు ఆఫర్ ఒక
8,250 అలా ఇస్తున్నాడు. 1,45,000 పడుతుంది. అంత పెట్టి కొనొచ్చు ఆ ల్యాప్టాప్. సో మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్ మీ దగ్గర ఉంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ల్యాప్టాప్స్ అన్ని మంచి ల్యాప్టాప్స్ మీకు 37,000 నుంచి 1,47,000 దాకా చెప్పాను. సో ఇంకా మీరు డిసైడ్ అవ్వండి. ప్రతి ప్రైస్ రేంజ్ లో వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్ చెప్పారు. కొంతమంది బ్రాండే కావాలంటారు, ఆ ల్యాప్టాప్ కూడా చెప్పారు. సో మీ ప్రైస్ రేంజ్ బట్టి నేను చెప్పిన ల్యాప్టాప్స్ మీరు తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ అన్ని ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి, అమెజాన్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అమెజాన్ జస్ట్ 3 ల్యాప్టాప్స్ ఉన్నాయి, మిగతా అన్ని ఫ్లిప్కార్ట్ ఉన్నాయి. ట్యాగ్ ప్రొడక్ట్స్ లో చెక్ చేయండి. నేను చెప్పినట్టు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకసారి మళ్ళీ చూడండి. మీరు ఆ ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటుంటే నేను ఎందుకు ఆ ల్యాప్టాప్ అక్కడ బెస్ట్ కూడా చెప్పాను, ఒకసారి చూసి డిసైడ్ అవ్వండి. ఓకేనా? ఇంకా ల్యాప్టాప్స్ ఏమన్నా మంచిగా ప్రైస్ తగ్గి వాల్యూ ఫర్ మనీ అనిపిస్తే టెలిగ్రామ్ లో ఆర్ వాట్సాప్ లో పోస్ట్ చేస్తాను. 2 లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఫస్ట్ ఆ లింక్స్ పెడతాను, జాయిన్ అవ్వండి, కొంచెం యాక్టివ్ గా ఉండండి. మీకు మంచి వస్తాయి ల్యాప్టాప్స్ అనే కాదు, దాంట్లో మేము ప్రతి ఒక్కటి ఆఫర్ లో ఉండేది పోస్ట్ చేస్తాం. సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అంతే, మీరు ఎంతకంత మనీ సేవ్ చేసుకోవచ్చు. సో జాయిన్ అవ్వడం మర్చిపోద్దు. అండ్ నాకు మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతుంది. అంతే. మరి ఈ వీడియోకి మీకు నచ్చింది అనుకుంటాను. చాలా కష్టపడి రీసెర్చ్ చేసి మీకు ముందు పెట్టాను. జస్ట్ ఒక లైక్ చేయండి వీడియోకి వెళ్ళే ముందు. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్